అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. A very good morning on this beautiful day. ఈ రోజు మన సబ్జెక్ట్ వచ్చి ఆల్ ఇండియా సబ్జెక్ట్. మనం ఎంతసేపు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతుంటాం. ఈ రోజు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, హర్యానా, జమ్మూ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్స్ లో జరిగిన పెద్ద స్కామ్ గురించి మీ ముందరకు వస్తున్నాను. ఈ రోజు మనం అందరం టెండర్లు వేసేటప్పుడు గవర్నమెంట్ కి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ గాని సెంట్రల్ గవర్నమెంట్ గాని మనము వర్కులు వేసేటప్పుడు ఏదైనా పని చేయాలంటే మనము టెండర్ వేసి మనకి టెండర్ వచ్చిన తర్వాత మనం ఒక బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? బ్యాంక్ గ్యారంటీ. దాన్ని పర్ఫార్మెన్స్ గ్యారంటీ అంటాం. అంటే పర్ఫార్మెన్స్ గ్యారంటీ అంటే ఏంటంటే ఒక వర్క్ సక్రమంగా చేయకపోతే, ఒక వర్క్ సరిగ్గా చేయకపోతే, అవకతవకలు ఉంటే ఆ పర్ఫార్మెన్స్ గ్యారంటీని ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఈ వీటిని బ్యాంకుకి ఇయ్యంగానే బ్యాంకు గవర్నమెంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. అది పర్ఫార్మెన్స్ గ్యారంటీ ఆర్ బ్యాంక్ గ్యారంటీ. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది. పర్ఫార్మెన్స్ గ్యారంటీ అండ్ బ్యాంక్ గ్యారంటీ ఒకే, ఇది వేరే వేరే విధాలుగా పిలుస్తారు. ఈ పర్ఫార్మెన్స్ గ్యారంటీ ప్రతి కాంట్రాక్టరు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ బ్యాంక్ గ్యారంటీ ప్రతి ఒక్కడు వర్క్ చేయాలంటే సబ్మిట్ చేయాల్సిందే. అది సబ్మిట్ చేయకపోతే బ్యాంక్ వర్క్ ఆ కాంట్రాక్టర్ కి ఇవ్వరు. ఓకే, ఈ బ్యాంక్ గ్యారంటీలు ఏ ఏ బ్యాంకు ఎవరు ఇవ్వాలి, ఎవరు అసలు అర్హులు, ఏ బ్యాంకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వచ్చు అనే నార్మ్స్ సెంట్రల్ గవర్నమెంట్, ఆర్బీఐ, కన్సర్న్డ్ మినిస్ట్రీస్ ఏ ఉన్నాయో ఫైనాన్స్ మినిస్ట్రీ క్లియర్ కట్ గా డైరెక్షన్ ఇచ్చున్నాయి. ఏమని ఇచ్చున్నాయి? ఏ ఏ బ్యాంకు ఏ ఏ దీంట్లో అప్రూవల్ ఉందా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక పబ్లిక్ సెక్టర్ టెక్నిక్ NHIA లిస్ట్ తీసుకున్నా. నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ వాళ్ళ లిస్ట్ ఇది చూడండి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అంటే అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఇవన్నీ నేషనలైజ్డ్ బ్యాంక్స్. ప్రైవేట్ బ్యాంక్స్ యాక్సిస్ బ్యాంక్, HDFC, ఇండస్ఇండ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్య, ఇటువంటి లిస్ట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన బ్యాంక్స్ లిస్ట్. ఏ ఏ బ్యాంక్స్ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వచ్చు, ఏ ఏ బ్యాంక్స్ బ్యాంక్ గ్యారంటీ మీరు తీసుకునే లేదు, తీసుకోకూడదు అనే లిస్టు క్లియర్ కట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ బ్యాంక్ గ్యారంటీ లిస్ట్. దీని ప్రకారమే ఏ స్టేట్ గవర్నమెంట్ గాని సెంట్రల్ గవర్నమెంట్ గాని ఏ టెండర్ కైనా వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ మినిస్ట్రీ కలిపి ఇచ్చిన లిస్టే వ్యాలిడ్ బ్యాంక్ గ్యారంటీ వ్యాలిడ్. మిగతా బ్యాంక్ గ్యారంటీలు తీసుకోవడానికి లేదనే విషయం స్పష్టంగా ఈ సర్క్యులర్ చెప్తాం. సరే, టెండర్లు అయిపోతాయి. ఒరిజినల్ బ్యాంక్ గ్యారంటీలు ఇస్తారు. ఏ బ్యాంక్ గ్యారంటీలు? ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్ లో ఉండే బ్యాంక్ గ్యారంటీసే కాంట్రాక్టర్లు ఇస్తారు. ఫస్ట్ వర్క్ మొదలు పెడతారు. దాని తర్వాత జరగద్ది అసలు మతలబ్. దాని తర్వాత జరిగే మతలబ్ ఏంటంటే ఒక ఫారెన్ బ్యాంక్ సెంట్ లూసియా అనే ఒక దేశం వెస్ట్ ఇండీస్ లో, మన విజయవాడ పట్టణం అంత దేశం కూడా కాదు. ఎంత? విజయవాడ అంత పట్టణం. నేను అమరావతి కూడా చెప్పడంలా, విజయవాడ లాంటి చిన్న పట్టణము గ్లోబల్ లెవెల్లో చూస్తే విజయవాడ చిన్న పట్టణమే. ఇట్స్ ఎ మీడియం సిటీ. ఆ మీడియం సిటీ అంతా కూడా ఈ సెంట్ లూయిస్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్. ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఉండేది సెంట్ లూయిస్ లో. ఒక దేశం వెస్ట్ ఇండీస్ లో చాలా దేశాలు కలిపి వెస్ట్ ఇండీస్ అంటారు. ఆ వెస్ట్ ఇండీస్ లో ఉండే దేశాల్లో ఈ సెంట్ లూయిస్ అనే చిన్న ఐలాండ్ లో ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్. సరే, ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ చరిత్ర ఏంటంటే ఎవరికి తెలియదు.
దాని నెట్వర్క్ ఎంత ఎవరికి తెలియదు, అసలు టర్న్ ఓవర్ ఎంత ఎవరికి తెలియదు, నెట్ లో లేదు. రీసెర్చ్ వాళ్ళని అడిగితే వాళ్ళకు కూడా తెలియదు అన్నారు. కానీ మేము కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత మాకు తెలిసిన విషయాలు ఏంటంటే రాకెట్ రీచ్.co అనే ఒక వరల్డ్ వైడ్ ప్రొఫెషనల్ కంపెనీని సెర్చ్ చేసే ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో వాళ్ళ టోటల్ రెవెన్యూ 160 crores అని చెప్పారు. ఎంత? ఆ బ్యాంక్ టోటల్ రెవెన్యూ 160 crores. సరే, అది కూడా తప్పు అనుకుంటాం, ఎందుకంటే వాళ్ళు కూడా తెలియక చెప్పిండొచ్చు. కానీ ఎగ్జిమ్ బ్యాంక్, యూరో ఎగ్జిమ్ బ్యాంక్ వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ టర్న్ ఓవర్ 1900 కోట్లు. ఎంత? 1900 కోట్లు. ఇది కూడా నాట్ వెరిఫైడ్, తెలియదు. దీన్ని వెరిఫై చేసే సంస్థలు లేవు. ఎందుకంటే ఇది ఎక్కడో సెంట్ లూయిస్ లో ఉంది కాబట్టి, ఒక చిన్న దేశంలో ఉంది కాబట్టి. ఈ బ్యాంక్ గ్యారంటీలు ఇటువంటి కంపెనీ 1900 కోట్ల టర్న్ ఉండే కంపెనీ, నేను అడుగుతున్నాను, చిత్తు కాగితాలా నేను అడుగుతున్నా. ఇదిగోండి వీళ్ళు ఇష్యూ చేసిన బ్యాంక్ గ్యారంటీలు, ఇదిగోండి పేజీలు ఇవి మాకు దొరికినాయి, ఇంకా ఉన్నాయి. ఇది 10% ఈ స్కామ్ లో. ఈ బ్యాంక్ గ్యారంటీస్ యూరో ఎగ్జిమ్ బ్యాంకు ఇండియాలో చాలా రాష్ట్రాల్లో, చాలా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కి ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంకు బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? స్టేట్ గవర్నమెంట్స్ కి ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చింది, డిఫెన్స్ కి ఇచ్చింది. ఈరోజు అడుగుతున్నాం, ఏ అర్హత ఉందని ఈ బ్యాంకు గ్యారంటీలు మీరు తీసుకుంటున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఏ అర్హత ఉంది ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కి ఇండియాలో బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేదానికి? ఉందా? ఆర్బీఐ ఒప్పుకుందా? ఫైనాన్స్ మినిస్ట్రీ ఒప్పుకుందా? లేదు. ఎవరికి తెలియదు. ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంకు ఒక పెద్ద స్కాము. కాంట్రాక్టర్లు ఈ బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేసి రాష్ట్రాల్ని, సెంట్రల్ గవర్నమెంట్ ని మోసం చేస్తున్నారనే విషయం కూడా నేను మనవి చేస్తాను. ఓకే, నెక్స్ట్ పాయింట్ కి వస్తాం. ఒక బ్యాంక్ గ్యారంటీ ఎవరికి ఇష్యూ చేశారు? డిఫెన్స్, సెంట్రల్ డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ద జనరల్ మేనేజర్, యంత్రా ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, కట్నీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, జబల్పూర్, మధ్యప్రదేశ్. యూనియన్ బ్యాంక్ ద్వారా, యూనియన్ బ్యాంక్ ఇస్ ది వయా బ్యాంక్. వాళ్ళు అక్కడి నుంచి స్విఫ్ట్ కోడ్ లో కొడతారు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఏమని ఇచ్చాడు? అండ్ హియర్ బై అడ్వైజ్ యూ దట్ దిస్ బ్యాంక్ గ్యారంటీ ఈస్ వితౌట్ ఎనీ రిస్క్ ఫ్రమ్ అవర్ సైడ్స్. ఏంది? క్లియర్ గా ఉంది, మాకు ఈ బీజీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఇచ్చిన బీజీకి మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు రేపు బీజీ పంపిస్తే మేము కట్టేది లేదు, మాకు సంబంధం లేదని ఆ బీజీ పంపించేటప్పుడే ఈ లెటర్ తో పంపించారు. నో రిక్వెస్ట్ అండ్ నో రెస్పాన్సిబిలిటీ. ఇదిగోండి, ఇది బీజీ. ఇది బీజీయా? ఒక స్టాంప్ పేపర్ మీద ఇస్తారా? ఇస్తారా బ్యాంక్ గ్యారంటీ? ఇది ఒక బీజీ, ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ వాళ్ళు తీసుకుంటారు. ఇది సరే, మనమేంద్రా ఆల్ ఇండియా లెవెల్లో మాట్లాడుతున్నారని అనుకుంటారేమో. మన రాష్ట్రం కూడా ఉంది, మనమేం తక్కువలా. మనోళ్ళు మా వాళ్ళు చిన్నోళ్ళు కాదు. 31 బ్యాంక్ గ్యారంటీలు ఆంధ్ర రాష్ట్రంలో. చెడ్డి గ్యాంగ్, ది రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్. ఏంది? రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్ ఇచ్చిన బీజీ ఎవరికి ఇచ్చారు? ఆంధ్ర రాష్ట్రంలో 31 బ్యాంక్ గ్యారంటీలు ఈరోజు మన మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్
ఎంత ఇచ్చారు మైన్స్ అండ్ జియాలజీకి? ఆల్మోస్ట్ 25 కోట్లు. మైన్స్ అండ్ జియాలజీకి 25 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. ఎవరు మినిస్టర్? ఎవరు దీనికి మినిస్టరు? దీనికి మినిస్టరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏమయ్యా పెద్దిరెడ్డి, ఎంత తీసుకుంటావయ్యా? అంటే నువ్వు కూడా ఇచ్చావు కాబట్టి వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు అని అంటావా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపిన మినిస్ట్రీలో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు తీసుకుంటారా? డిస్కాముల్లో 25 బ్యాంక్ గ్యారంటీలు ఇస్తారా? యూరో ఎగ్జిమ్ బ్యాంక్ 25 బ్యాంక్ గ్యారంటీలు. ఇది మోసం కాదా? ఈరోజు మేము అడుగుతున్నాం, ఏ విధంగా 1900 కోట్ల టర్న్ ఓవర్ ఉండే బ్యాంకుకి 2346 కోట్లు 2346 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు ఎలా ఇస్తారు? బ్యాంక్ వర్త్ is only 1900 as per their statement. Government of India and central government entities plus state government entities only ఈ నాకు దొరికినాయి, ఇంకా ఉన్నాయి. ఆల్మోస్ట్ 2346 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు ఆ బ్యాంకు ఉండే రెవెన్యూ కన్నా 2 సార్లు బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చేస్తారు. ఏ విధంగా రేపు వాళ్ళు పని చేయకపోతే ఈ బ్యాంక్ గ్యారంటీస్ పెట్టి ఏ విధంగా మీరు డబ్బులు తీసుకుంటారా మేము అడుగుతున్నాం. అసలు నెట్వర్క్ లేని బ్యాంక్, అసలు అర్హత లేని బ్యాంక్, ఇది ఎంత పెద్ద స్కామ్ అని కూడా నేను మనవి చేస్తాను. డిస్కాములు, ఏపీ డిస్కామ్స్ అన్ని కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కి ఇచ్చిన రాఘవ కన్స్ట్రక్షన్స్. ఎవరి రాఘవ కన్స్ట్రక్షన్? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా అని అడుగుతున్నా. ఈ రోజు తెలంగాణలో మంత్రి, అవునా కాదా? ఆయనకు సంబంధించిన కంపెనీ కాదా అని మేము అడుగుతున్నాం. ఇచ్చారు కదా, ఎవరికి ఇచ్చాడు నేను అడగను. ఆంధ్ర గవర్నమెంట్, నీ శిష్యుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చావు నువ్వు. జగన్మోహన్ రెడ్డికి బ్యాంక్ గ్యారంటీ. ఏపీ డిస్కామ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు బ్యాంక్ గ్యారంటీలు? ఎవరిచ్చారని అడుగుతున్నా. సిరిది సాయి కాదా? ఇన్ని బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చింది సిరిది సాయి, పొంగులేటి సుధాకర్ రెడ్డి అండ్ ది గ్రేట్ కృష్ణారెడ్డి, ద మెగా కృష్ణారెడ్డి, ద సూపర్ మ్యాన్ మెగా కృష్ణారెడ్డి. కోటీశ్వరుడు. ఫ్లైట్ ఎక్కి బాంబేకి పోయి కాఫీ తాగేసి వచ్చి మళ్ళీ చెన్నైకి పోయేసి హెయిర్ కట్ చేసుకుని మళ్ళీ ఫ్లైట్ లో హైదరాబాద్ కు వచ్చి మళ్ళీ డ్రెస్ మార్చుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కి కల్కట్టాకు పోయి రసగుల్లా తిని మళ్ళీ హైదరాబాద్ కు వచ్చి సాయంకాలం మేకప్ వేసుకొని ఢిల్లీకి పోయి బాగు బజ్జి తినేసి వస్తుంది. అంత కోటీశ్వరుడు, అన్ని ఫ్లైట్లు ఉన్నాయి. మెగా కృష్ణారెడ్డి, మెగా కన్స్ట్రక్షన్స్ దీనికి సూత్రధారుడు. ఈ బ్యాంక్ గ్యారంటీలు లడాక్ లో కూడా మెగా కృష్ణారెడ్డి ఇచ్చారు. లడాక్ ఎక్కడ? హైదరాబాద్ ఎక్కడ? లడాక్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, మదురై, ఏ ఊరు, ఏ డిపార్ట్మెంట్ వదిలేరు మీరు అందరూ అని అడుగుతున్నారు. ఈ బ్యాంక్ గ్యారంటీలు జవహర్ రెడ్డి సిఎస్ గా ఉన్నాడు. దేనికి? మైన్స్ అండ్ డిపార్ట్మెంట్. సో జవహర్ రెడ్డి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. నిర్మలా సీతారామన్ గారు వెంటనే సిబిఐ ఎంక్వైరీ కాల్పొచ్చు. ఆర్బీఐ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు కన్నా ఈ బ్యాంక్ గ్యారంటీ లాభాలు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు ఇష్యూ బ్యాంక్ గ్యారంటీస్ ఇన్ ఇండియా. ఇట్ హ్యాస్ టు స్టాప్. అయ్యింది ఇప్పుడన్నా ఆపండి అని మేము అడుగుతున్నాం. ఎంక్వైరీ చేయండి. దీనికి సంబంధించిన ఆఫీసర్స్ సస్పెండ్ చేయండి, అరెస్ట్ చేయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు దీని మీద ఎంక్వైరీ చేయాలి. చీఫ్ సెక్రటరీని అరెస్ట్ చేయాలి, జవహర్ రెడ్డిని. ఆయన ఉన్నప్పుడు జరిగింది. ఆయన
మైన్స్ డిపార్ట్మెంట్ ఆయనే చూసుకున్నాడు. లాస్ట్ లో ఒక బ్రాంచ్ లేదు, ఒక బ్రాంచ్ లేదు. ఆ బ్యాంకుకి ఇక్కడ బ్రాంచ్ లేదు, ఒక ఆఫీస్ ఉంది ఢిల్లీలో. ఎలా వీళ్ళు ఇష్యూ చేస్తారని కూడా నేను మనవి చేస్తాను. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, ఈ బ్యాంక్ గ్యారంటీ స్కామ్ సిబిఐ ఇన్వాల్వ్ కావాలి, సుమోటోగా తీసుకోవాలి. సింగరేణి కాంగ్రెస్ లో కూడా తెలంగాణలో కూడా ఈ బీజీలు ఇచ్చున్నారు. అది ఎవరో దీంట్లో జరిగిందో నాకు తెలియదు, కానీ సింగరేణి కాంగ్రెస్ కూడా ఇచ్చున్నారు. ఇంకా ఏపీ గవర్నమెంట్ లో, ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ కి ఈ బీజీలు ఇచ్చున్నారు. అది బయటకు రావటం లేదు. అయ్యంతా బయటకు తీయాలి. ఈ బ్యాంక్ గ్యారంటీలు ఏమైనా స్కామ్ ఉన్నాయో ప్రతి కాంట్రాక్టర్ ని మొక్కలో వేయాలి. ఇంకొకటి బ్యాంక్ గ్యారంటీ, ఇటువంటి దొంగ బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేదానికి భయపడాలని కూడా నేను ఆలోచిస్తాను. ఏ అంత లేఖతనమా? అంత భయం లేదా? ఏం చేయరు, ఏం పీకుతారని మీరు అనుకుంటున్నారా? ఏం భయపడతామా? మీ దగ్గర డబ్బులు ఉంటే మడిసి పెట్టుకోండి, మడిసి పెట్టుకోండి, న్యాయంగా వ్యాపారం చేయండి అని కూడా మేము మనవి చేస్తున్నాం. ఇంకొక విషయం, ఈ బ్యాంక్ కి గ్లోబల్ హెడ్ సెంథిల్ కుమార్, ఆయన పేరు సెంథిల్ కుమార్, చెన్నై. ఆయన దీన్ని లింక్డ్ఇన్ చూస్తే బీకామ్, ఎంకామ్ బ్రాకెట్ అంటే బీకామ్ పాస్ అయ్యాడు అతను. ఆయన డిప్లొమా ఇన్ సైబర్ క్రైమ్ అంట. గ్లోబల్ హెడ్ ఏంది, బీకామ్ పాస్ అయింది, మీరు ఇష్టం వచ్చినట్లు బీజీలు ఇచ్చేసి. సరే మేము ఓపెన్ చేస్తాం, మీకు ఇంక బీజీలు కావాలంటే మీరు ఆడ రాకపోయి బీజీలు తెచ్చుకునేదానికి ఆనం బ్యాంక్ అని నేను పెడతానా? రాజుపాడు ఆనం బ్యాంక్ రాని నేను ఇచ్చేస్తా. ఎన్ని కోట్లు కావాలా? అసలు ఈ స్కామ్ ఏంటంటే ఇండియాలో ఒక బ్యాంక్ గ్యారెంటీ కావాలంటే 25% మన డబ్బులు పెడితే 75% బ్యాంక్ గ్యారెంటీ 100% ఇష్యూ చేస్తుంది. 1.5% కమిషన్. కానీ ఈ యూరో బ్యాంక్ బ్యాంక్ గ్యారెంటీ కావాలంటే 10,000 20,000 రూపాయలతో ₹1 కోటి బ్యాంక్ గ్యారెంటీ వచ్చేస్తుంది. 20,000 30,000 మాక్సిమం 50,000. ఎందుకని? అదే వాడు కట్టేది లేదు, పెట్టేది లేదు, ఊరికే కాగితమే కదా. స్విఫ్ట్ కోడ్ కొట్టేసి బీజీ పంపిస్తాడు. మేము చెప్పేది ఒకటే, ఇంకొక సంపత్రావు, ది గ్రేట్ సంపత్రావు, మన డిస్కౌంట్ సంపత్రావు, ఆయన ఏపీబీసీఎల్ ఒకటి కాదు, ఏపీఎస్ పీడీసీఎల్ అన్ని సంపత్రావుకు సంబంధించింది. సంపత్రావు డిస్కౌంట్స్ లో ఉండిన ప్రతి వ్యక్తి, సిఇఓ గానో చైర్మన్ గానో ప్రతి వ్యక్తి ఈ సంపత్రావుని, అదే విధంగా ఫైనాన్స్ సెక్రటరీని, అదే విధంగా ఎనర్జీ సెక్రటరీ ఐఏఎస్ విజయానంద్ గారికి ఈ బ్యాంక్ గ్యారెంటీలు ఇస్తున్నట్టు తెలియకుండా జరిగిందా అని ప్రశ్నిస్తున్నాను ఈరోజు. విజయానంద్ గారు, యు ఆర్ ది ఎనర్జీ సెక్రటరీ, హాస్ దిస్ హ్యాపెండ్ వితౌట్ యువర్ నాలెడ్జ్? మీకు తెలియకుండా ఈ బ్యాంక్ గ్యారెంటీలు మీరు తీసుకున్నారా? ఈ దొంగ బ్యాంక్ గ్యారెంటీలు మేము అడుగుతున్నాం. నీకు తెలియదు అంటే వెంటనే అందరినీ సస్పెండ్ చేయండి, వెంటనే అందరినీ అరెస్ట్ చేయండి. విజయానంద్ గారు, ఈ రోజు మీరు కంప్లైంట్ ఫైల్ చేయాలి. ఎందుకంటే బ్యాంక్ గ్యారెంటీలు తీసుకున్న విషయం ఈ రోజు బయటికి రాలా. ఈనాడు, ఆంధ్రజ్యోతి గత 2 నెలల నుంచి పేపర్లో రాస్తూనే ఉన్నాయి, టీవీలు చూపిస్తూనే ఉన్నాయి. కొత్తగా వచ్చి న్యూస్ కాదు. కాకపోతే ఈరోజు నేను కాగితాలు బయట పెట్టాను. అంటే మీకు తెలిసి కూడా మీరు యాక్షన్ తీసుకోలేదంటే ఈ రోజు ఎనర్జీ సెక్రటరీ ఐఏఎస్ విజయానంద్ గారి హస్తం దీంట్లో ఉంది అని మనం అనుకోవాలి. జవహర్ రెడ్డి గారి హస్తం ఉంది అని మనం భావించాలి. సో వెంటనే యాక్షన్ ఉండాలి ఈ బీజీల మీద. ఇది ఒక రాష్ట్రం కాదు, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర,
ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, హర్యానా, వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ ఇన్ని రాష్ట్రాల్లో మనకు తెలిసిని రంగారెడ్డిలు ఉన్నాయి. యూపీ, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా సమగ్రాన్ని విచారణ. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కాంట్రాక్టర్లు దోసుకున్న కాంట్రాక్టర్లు ఎవరెవరు ఉన్నారు, వీళ్ళందరికీ పేరు పెట్టింది రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్. ఈ రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్ ని వెంటనే అంచు వేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి, వీళ్ళు చేసిన పాపాలు బయట పెట్టాలి. అడ్డంగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్న వాళ్ళని యాక్షన్ ఉండాలి అని కూడా నేను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.